ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, నహూము రాసిన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనము మనము పరిశీలించగా, అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనకు అడుగగా, సహోదరులారా, యేసు తాను మంచివాడు కాదు అనడము లేదు. ఆ మనిషి తనను కేవలం ఒక మనుషుడైన ఉపదేశకునిగా భావిస్తే గనుక తనను మంచివాడుగా ఎంచకూడదు. ఎందుకంటే మనుషులంతా పాపులే. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము మనము పరిశీలించగా, ఎందుకంటే అందరూ పాపము చేశారు, దేవుని మహిమకు దూరమయ్యారు. ప్రియ సహోదరులారా, యేసు తన స్వంత శిష్యులను కూడా చెడ్డవారు అన్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.